నష్టాల సాగు, కష్టాల జీవితం. అన్నదాతల గురించి చెప్పుకోవాలంటే ఈ రెండు ముక్కలు చాలు. వ్యవసాయంతో ఆనందంగా ఉన్నామని ఏ రైతు చెప్పుకునే పరిస్థితి లేదు. అడుగడుగునా ఎదురు దెబ్బలే. వ్యవసాయాన్ని నమ్ముకుని వేరే పని చేయలేని నిస్సహాయత అన్నదాతది. మరి కాదంటే తన పొలంలోనే వ్యవసాయ కూలీగా చేరాల్సిన పరిస్థితి. భూమి యజమానుల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. భూ యజమానికి బ్యాంకు రుణాలు, రుణమాఫీలు, బీమా రూపంలో పరిహారమైనా వస్తాయి, కానీ కౌలు రైతులకు ఇవేవి అందవు. వారి కష్టమే వారికి మిగులు. ప్రభుత్వ పథకాల పరిధిలోకి రారు. ఒకవేళ వచ్చినా అవి వారి వరకు చేరవు. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన కౌలుదారీ చట్టం అమల్లో దెబ్బతింటోంది. చట్టంలోని లోపభూయిష్టమైన విధానాలు వీరికి గొడ్డలి పెట్టులా మారాయి. కనీసం కౌలు గుర్తింపు కార్డులు కూడా అందని దురవస్థ నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. భూ యజమాని, కౌలు రైతుల మధ్య సయోధ్య కుదిర్చి కౌలుదారుకు న్యాయం చేయాల్సిన అధికారులు తమకు పట్టని వ్యవహారంగా భావిస్తున్నారు. కౌలు సేద్యం ఊబిలో నుంచి బయటపడలేక, అందులో ఇమడలేక కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం. వానచీనుకు పలకరింపుతో కౌలు రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. గత పంటకాలంలో నష్టాల నుంచి తేరుకోకముందే ఖరీఫ్ రానే వచ్చింది. రబీ మిగిల్చిన కన్నీళ్లను దిగమింగుతూనే కష్టాల ఖరీఫ్ సేద్యానికి కాడ ఎత్తుకున్నారు. గత ఏడాది కౌలు రైతులు పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. సకాలంలో కురవని వర్షం, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు కాని ధరలతో కుదేలయ్యారు. ఈ నష్టాన్ని ఈసారైనా పూడ్చుకుందామని ఆశల సాగుకు సన్నద్ధమయ్యారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా కౌలుదారులకు ఈసారి బ్యాంకులు మొండిచేయి చూపాయి. పెట్టుబడి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక గొడ్డు, గోద, నగానట్ర తాకట్టు పెట్టి పంట సాగు చేపట్టారు. ఈసారైనా 4 బస్తాలు అధికంగా పండి 4 రాళ్లు మిగులుతాయన్న గంపెడాశతో పంట చేలో హలం చేపట్టారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతుంటే తగ్గుతున్న దిగుబడులతోనే కౌలు రైతులు ఏటా నష్టాలు చవిచూస్తున్నారు. అదనంగా ఏటికేడు పెరుగుతున్న కౌలు ధర చెల్లింపులు గోరు చుట్టుపై రోకటిపోటులా బాధిస్తున్నాయి. ఓవైపు కౌలు చెల్లింపులు, మరోవైపు ఉత్పాదక ఖర్చులు పెరగడం, ఆశించిన స్థాయిలో అందని దిగుబడులు కౌలు రైతు కష్టాలకు కారణమవుతున్నాయి. ఎకరం 30 బత్తాల కాడికి 28, 29, 30 కాడికి అవుతున్నాయి. ఆ 30 బత్తాలు తెచ్చినా కానీ 14 బత్తాలు కౌలు 15 బత్తాలండి. దానికి ఆ కౌలిచ్చి కతిమాది లెక్క చూసుకునే దానికి అప్పు మిగులుతుంది. అప్పు ఒరిగడ్డి కూడా అమ్మినా కానీ నాకు 7 మిగల అప్పు తీరలా. ఇక ఏం చెప్పి మానేసేదారని చూస్తున్నాం. మానేసేస్తే బతకలేము. ఏం మిగిలితే అలాగే మరి ఎక్కడ కష్టమే. రైతులు కష్టపడితే ఒక్కో సంవత్సరం మిగిలితేనే ఒక్కో సంవత్సరం నష్టపోతాం. 2 ఏళ్ళ నుంచి పంటలు లేవు. మనిషి ఒక 70,000, 60,000 ఇలా అప్పుల్లో పడ్డావు. ఈ సంవత్సరం వాళ్ళు తమాంచి కూకున్నారు. ఏమంటే పంటలు లేవు కదా అని అంటే ఆ పంటలు లేకపోతే మేమేం చేయమే, మాకే లేవు కదా అంటున్నారు వాళ్ళు. కౌలు రైతులు కానీ వెళ్తున్నాం కానీ బ్యాంకులకి లోన్లు ఏమి ఇస్తలే. అది అంటున్నారు, అది దానికి లింక్ చేయాలంటున్నారు, రైతుని రమ్మంటున్నారు. రైతే రారు కదా, మనం లోన్ తీసుకుంటుంటే రైతు రారు కదా. రైతు ఏమో మాకేం సంబంధం లేదు, ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు అని కనీసం వాళ్ళ పాస్బుక్లు కూడా మనకి కనీసం నెంబర్ కూడా ఇస్తలేదు. అందువల్ల ఇక రైతులు వారుగా తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ రంగంలో వస్తున్న నష్టాలు భరించలేక రైతులు ఈ రంగం నుంచి తప్పుకుంటున్నారు. వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాల్లో స్థిరపడుతున్నారు. నష్టాలతో సేద్యం నుంచి రైతులు వైదొలుగుతుంటే కౌలు రైతులు ఈ రంగంలోకి దిగుతున్నారు. వ్యవసాయ కూలీలైన లక్షలాది మంది కౌలు రైతులుగా మారుతున్నారు. రాష్ట్రంలో 60% భూములు కౌలు రైతుల చేతుల్లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సుభిక్షమైన 3 పంటలు పండే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కౌలు రైతులు 70% పైన ఉన్నారు. రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులున్నారు. అధిక శాతం పొలాల్లో కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా సాధారణ రైతు కూలీలే. కాస్తో కూస్తో వెనకేసుకోవచ్చన్న ఆశతో కౌలు సేద్యంలోకి దిగారు. ఇందులోకి దిగాక ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైంది. నష్టాలు మినహా ఇందులో ఎలాంటి ఆదాయాన్ని అందుకోలేకపోతున్నారు. ఎకరం వరి బాగా పండితే 30 బస్తాల దిగుబడికి మించటం లేదు. 15 బస్తాలు కౌలు చెల్లింపులు పోను, మిగతా 15 బస్తాలు మాత్రమే కౌలుదారుకు దక్కుతుంది. ఎకరాకు 25,000 రూపాయలు పెట్టుబడి పెడితే 16,500 రూపాయలు వస్తోంది. ఇంటిలిపాది రెక్కల కష్టం చేయటం వల్ల ఈ నష్టాన్ని పూడ్చుకుంటున్నారు.
ఏం మిగలవండి. వాళ్ళకి 16 బస్తాలు కట్టుబడి పోవాలండి, 20,000 పెట్టుబడి అవుతుందండి. 16, 20, 35 బస్తాలు అవుతుందండి. మాకు మిగిలేదు ఏం లేదండి. కాకపోతే 3 పిల్లలు కష్టపడుతున్నాం, తినడానికి గింజలు ఉంటాయని ఆశపడి చేయటమే కానీ ఏం కౌలుదారుల మీద ఏం మిగలవండి. 16 బస్తాలు కౌలండి, 20,000 పెట్టుబడి అవుతుందండి. మొత్తం మీద ఏదైనా కానీ దుక్కు కానీ దమ్ము కానీ ఊడుపు కానివ్వండి సమభాగం 20,000 అవుతుందండి మొత్తం సంవత్సరానికి. ఏమైనా మిగిలితే తినడం లేదా ఒరిగడి పొరలు చూడటం మన పని కదండి. ఏం చేస్తామండి మరి అదే బతుకుతారు, ఏం చేస్తామండి తప్పదేక ఈ కూలీనాలు చేసుకుని ఇంకా దాన్ని చూసుకొని చేయడం అంతవరకు. ఇప్పుడు ఎలా గిట్టుబడి అవుతుంది సార్? గిట్టుబడి ఎక్కడ ఏదండి? గిట్టుబడి రేట్ లేదు, ధాన్యం రేట్ లేదు. ఇటు ఏమో ఇత్తనాల రేట్లు ఏమో 30 కేజీలు 950 ఇలాగ అంటున్నారు ఇత్తనాలు. ఆ ఇత్తనాలు కొనుక్కోవాలి, దానికి మళ్ళీ ఏమో ఇత్తనం శుద్ధికని మందు కలుపుకోవాలి, మరి దానికి నార్మల్ పోసి దానికి పెట్టుబడులు యూరియా పొటాసు ఇవన్నీ వేసుకొని తతంగా ఉంది. 2,000 రూపాయలు ఇచ్చినా కూడా గిట్టుబడి అవ్వదు. ఏదంటే ఏదో కష్టపడి అలాగే కష్టపడి సొంతంగా చేసుకొని ఏదో లాగుతున్నారు. ఇది పరిస్థితి అండి రైతుది. నిజానికి 90% మంది కౌలు రైతులు నష్టాలతోనే కౌలు సేద్యాన్ని చేస్తున్నారని సామాజిక అధ్యయనాల కమిషన్ నిగ్గు తేల్చింది. కౌలు రైతులకు సేద్యంలో ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. కౌలు చెల్లింపుల ధరలు విపరీతంగా పెరిగాయి, పెట్టుబడి వ్యయం పెరిగింది. అందువల్ల రైతులకు ఏమాత్రం మిగలడం లేదు. కౌలుదారీ చట్టంలో కౌలు ధర విషయం ప్రస్తావన లేకపోవటం వల్ల తీరని అన్యాయం జరుగుతోంది. వీటికి తోడు పంట దిగుబడులు నానాటికి తగ్గుముఖం పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, సరైన సమయంలో ఎరువులు, పురుగుమందులు వినియోగించకపోవటం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు ఉండటం లేదు. ఉభయ గోదావరి జిల్లాలో సగటున 35 బస్తాల వరి దిగుబడి వస్తోంది. కృష్ణా డెల్టాలో 30 బస్తాలు, మిగతా ప్రాంతాల్లో 25 బస్తాలకు మించటం లేదు. దిగుబడి 40 బస్తాలకు పెరిగితే కౌలు రైతుకు లాభం చేకూరుతుంది. పెట్టుబడి ఖర్చులకు డబ్బు తేలేని రైతులు సకాలంలో సాగు పనులు చేయటం లేదు. ఈ కారణంగా పంట దిగుబడులు తగ్గుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే పెట్టుబడి మొత్తం నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ మాత్రం భూ యజమానికి దక్కుతోంది. ఈ పరిస్థితుల నుంచి కౌలు రైతుల్ని రక్షించాలన్న ఉద్దేశంతో 2011లో భూ ఆధీకృత సాగుదారు చట్టం తెచ్చారు. కౌలు రైతుకు న్యాయం చేకూర్చాలన్న లక్ష్యంతో పట్టాలెక్కిన చట్టం కాగితం పులిలా మారింది. లోపభూయిష్టంగా ఉన్న చట్టంలోని అంశాలు కౌలు రైతుకు శరాఘాతమవుతున్నాయి. పంట సాగు చేస్తున్నా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి మాత్రం భూ యజమానికి దక్కుతోంది. పెట్టుబడి రాయితీ నుంచి పంట బీమా, పథకాల రాయితీలు, పంట రుణం ఇలా అనేకం భూ యజమాని ఖాతాల్లోకి వెళుతున్నాయి. 2011లోకి తెచ్చిన కౌలుదారీ చట్టంలో కౌలు రైతుకు గుర్తింపు ఉండాలని పేర్కొన్నారు. సర్వే నెంబర్, పాసు పుస్తకాలు వంటి షరతులు పెడుతుండటం వల్ల కౌలుదారులకు గుర్తింపు కార్డులు దక్కటం లేదు. ఈ గుర్తింపు కార్డుల ద్వారానే పంట రుణం కూడా పొందవచ్చని పేర్కొన్నారు. కానీ ఆచరణలో అమలు కనిపించడం లేదు. ఏది గుర్తింపు కార్డులు ఇచ్చారు కానీ రుణం ఇవ్వట్లేదండి. రుణమాఫీ అవ్వలేదు. మాకు అప్పుడు ఇచ్చారు 3 సంవత్సరాల క్రితం మడిచికి 10,000 ఇచ్చారు. ఆ 10,000 రుణమాఫీ అవ్వలేదని కొంతమందికి అయింది, కొంతమందికి అవ్వలేదు. ఇప్పుడు బ్యాంకులకి వెళ్తే మీకు రుణమాఫీ అవ్వలేదు, అది కట్టమంటున్నారు. మమ్మల్ని కొత్త అప్పు ఇచ్చేది లేదంటున్నారు. రుణాలు ఇస్తా లేదండి. రుణాలు మేము కౌలుదారు పొలాలు 20 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. మధ్యలో దాలవా సాలవా ఇచ్చినప్పుడు 2 పంటల మీద దానికి సరిపోయేదండి. ఎదరవారికి కూలికి వెళ్ళకోకుండా మన పని కల్పించినట్టుగా తృప్తి పడేవాళ్ళం అండి. ఇప్పుడు అది లేదండి. ఒక్క పంట మీద లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నీరు లేదు, నాటు వేయటం లేదు. పాతప్పులు బాకీ పడిపోయి వడ్డీలు పెరిగిపోయి మేము చాలా ఊబిలో పడి ఉన్నాము. పొలం అయిన లెంబరును అది ఇమ్మంటే ఇస్తాడు, ఆయన ఇవ్వడు కదా, ఆయన ఇవ్వట్లేదు. అది తీసుకెళ్తే కౌలుదారుడి సంతకం ఇది ఇక్కడ అదే ఈ లెంబర్ ఏది చేన్ నెంబర్లు మాకేం తెలితే కట్టుబడి చేసిన వాళ్ళకి అదండి. వాళ్ళు వచ్చి ఎవరు చేస్తున్నారు ఏంటి పొలాన్ని చేయలేని వాళ్ళు చేసుకొని తెలుసుకొని వాళ్ళు ఇవ్వాలి కానీ వాళ్ళ సంతకాలు అవి పెట్టమంటున్నారు. కొంతమందికి లేవండి, చాలా మట్టుగా కొంతమందికి ఉన్నాయి. అదండి. కౌలుదారు చట్టం ప్రకారం ప్రతి కౌలు రైతుకు రుణ అర్హత గుర్తింపు కార్డులు అందించాల్సిందే. ఇందుకోసం సర్వే నెంబరు, పట్టాదారు పాసు పుస్తకం వంటి ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది భూ యజమానులు ఇందుకు సమ్మతించకపోవటం వల్ల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందటం లేదు. రాష్ట్రంలో 11 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 6 లక్షల మందికి మాత్రం గుర్తింపు కార్డులు అందజేశారు. ఇందులో 3 లక్షల మందికి పైగా పంట రుణం, ఇతర పథకాలు అందటం లేదు.
పంట సాగు కోసం నేటికి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు కౌలు రైతులు. 2-3 రూపాయలకు వడ్డీ చెల్లిస్తూ నష్టపోతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటం వల్లే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సొస్తోంది. కౌలుదారు రుణ అర్హత గుర్తింపు కార్డులున్నా బ్యాంకులు వీటిని పరిగణలోకి తీసుకోవటం లేదు. సదరు సర్వే నెంబర్లపై రుణాన్ని భూ యజమానికి ఇచ్చామని అంటున్నాయి. ఇప్పటికే 98% మంది భూ యజమానులు తమ పొలాలపై పంట రుణాలు పొందారు. ఒకే సర్వే నెంబర్పై రెండో రుణం అందించలేమని బ్యాంకులు పేర్కొంటున్నాయి. రుణార్హత గుర్తింపు కార్డుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ₹1,00,000 ఇవ్వాలన్న రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించడం లేదు. రైతు మిత్ర సంఘాలు, జేఎల్జీ గ్రూపులుగా మారితే కౌలుదారులకు రుణమందిస్తామని బ్యాంకులు పేర్కొంటున్నాయి. అయితే ఈ గ్రూపులకు కూడా రుణం అందటం లేదు. పంట రుణం దక్కక కౌలు రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే బీమానైనా దక్కుతుందంటే అది అందటం లేదు. పంట బీమా భూ యజమాని పేరు మీద చేయిస్తున్నారు. వచ్చిన బీమా మొత్తం ఆయన ఖాతాలోకే వెళుతోంది. పంట నష్టపోతే ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీ కూడా దక్కని దురవస్థ నెలకొంది. ₹1,00,000 వరకు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం హామీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం జీరో వడ్డీ పథకం ₹1,00,000 వరకు ప్రకటించింది. కాబట్టి దీని ఆధారంగా ప్రతి కౌలు రైతు కూడా ₹1,00,000 పంట రుణం ఇవ్వాలని చెప్పేసి కొడతా ఉన్నాం. ఈ రోజున పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ రోజున గ్రామాల్లో అప్పులు దొరకట్లేదు. రెండోది ధాన్యం కొనుగోలుకు సంబంధించి లెవీ పద్ధతిని ఎత్తేసిన తర్వాత కూడా గ్రామాల్లో కమిషనర్లు ఎక్కడ కూడా అప్పులు ఇవ్వడం లేదు. అంటే ప్రైవేట్ అప్పులు దొరకని పరిస్థితి ఏర్పడింది. రెండో వైపు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే భారీల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి వాళ్ళ కౌలు రైతులకు ఏర్పడింది. ఓనర్స్ ఎక్కువగా ముందుగా క్రాప్ లోన్స్ తీసుకున్నారు. కేసీసీ స్కీమ్ పథకంలో తీసుకుని వాళ్ళే పావలా వడ్డీ పథకం, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 3% ఇన్సెంటివ్ సబ్వెన్షన్స్ అవి పొందుతున్నారు. ఒక ల్యాండ్ మీద ఒకరికే లోన్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎల్ఈసి కార్డు మన తహసీల్దార్ గారు ఇచ్చినాక వాళ్ళు పట్టుకొని వెళ్తే ఆల్రెడీ ఓనర్ తీసుకున్నారనే పద్ధతిలో వాళ్ళని ఇప్పుడు యాక్చువల్గా కల్టివేట్ చేసే వాళ్ళకి కొన్ని కేసెస్లో ఇవ్వడం జరగట్లేదు. కౌలు రైతుల్ని ఆదుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. కౌలు చట్టాన్ని చిత్తశుద్దితో అమలు చేసి పొలం చేసే రైతుకే పెట్టుబడి రాయితీ, పంట బీమా అందేలా చర్యలు చేపట్టాలి. కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించి రుణ సౌకర్యం కల్పించకపోతే కౌలు రైతులు ఇక జీవితంలో వ్యవసాయం వైపు చూడలేని పరిస్థితులు నెలకొంటాయి.